భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి పట్టాభిషేకం జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఏ విధంగా బద్ధాంజలి అయి ఉంటారో ఆ విధంగా వారందరూ ఉంటారంటారు. కనుక ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దంపతి సమేతంగా విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సేవలో వారు ఈనాడు ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ధరింపజేసేటువంటి ఆ రాజముద్రికను సమర్పించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలను, బంగారు ఆభరణాలను ఈ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నీలా సూక్తేన భగవతే శ్రీభద్రాద్రి రామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయేత్. మనకి ఈ పట్టాభిషేకంలో నిన్న ఎలాగైతే స్వామివారికి పచ్చల పథకం, చింతాకు పథకం, అలాగే లక్ష్మణస్వామికి రామమాడతో కూడినటువంటి దాన్ని ధరింపజేస్తారో అదేవిధంగా రామచంద్రమూర్తికి పచ్చల పథకాన్ని ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు. ఘృతవతే సవితరాధిపత్యై ప్రజస్వధీరంధిరాశానో అస్తు ధ్రువాదిశాం చింతాకు పథకం, సీతమ్మ వారికి సమర్పించేటువంటి చింతాకు పథకం, అది కూడా పట్టాభిషేక సందర్భంగా సీతమ్మ వారికి ఈనాడు అలంకరించబోతున్నారు. రామదాసు గారు ఈ పథకాన్ని 10,000 వరహాలతో తయారు చేయించారట ఆ రోజుల్లో. ఆ చింతాకు పథకాన్ని అమ్మవారికి ఇప్పుడు అర్చక స్వాములు ధరింపజేస్తూ ఉన్నారు. అలాగే ఇది రామమాడ అంటారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు. తానీషా గారికి ఆనాడు రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి రామదాసుని జైలు నుంచి విడిపించడానికై ఇలాంటి నాణాలు, దాంట్లో లాకెట్ లాగా ఉన్నది కదా, అలాంటి నాణాలను 10 లక్షల నాణాలు ఇచ్చి విడిపించారట. 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చి విడిపించారట. ఆ నాణాల్లో ఒక నాణెం ఇది. దీన్ని ఈ గొలుసులో పొదిగి లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా సమర్పిస్తారు, కళ్యాణంలో కానీ పట్టాభిషేకంలో కానీ. ఓం మహాదేవ్యై చ విద్మహే శ్రీభూషఖ్యై ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. జయ భద్రాద్రి రామ భగవానికి, సీతామాతకు, రామానుజస్వామికి. ఈ విధంగా మనకు బంగారు ఆభరణాలు ధరింపజేసిన తర్వాత స్వామివారికి ఈ రాజలాంఛనాల్లో ఆ స్వామివారికి వీచేటువంటి చామరాలు కూడా 2. ఈ 2 చామరాలను ఆనాడు ఒక సందర్భంలో లక్ష్మణస్వామి గొడుగు పట్టుకొని గొడుగుతో పాటుగా చామరాన్ని కూడా వీశారట. అంటే 2 కైంకర్యాలు ఒకేసారి చేశాడు 2 చేతులతో అని అంటారు. కనుక ఆ విధంగా ఈనాడు సుపర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. ఓం సుపర్ణోసి గరుత్మాన్ త్రివృతే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రధంతరే పక్షో యజ్ఞయం బుచ్చం ఛందాగస్యంగానిధిష్ణయా శఫాయజోడుం శినామా సువర్ణాసి గరుత్మాన్ దివం గచ్చతు వః పదా. జయ బోలో ఓంకార రామ భగవానికి. ఈ చామరాలు అవి 2 ఆనాడు స్వామికి ఆ పట్టాభిషేకంలో లక్ష్మణుడు మొదలైనటువంటి వారు వీచిన ఆ చామరంలో గరుత్మంతుడిని ఆవాహనం చేస్తారు. ప్రతినిత్యం గరుత్మంతుడు తన రెక్కలతోటి స్వామివారికి వింజామరలు వీస్తాట ఆయన. కనుక ఆ గరుత్మంతుడి యొక్క స్వరూపంగా ఆ చామరాలని భావిస్తారు. ఆ చామరాలను ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించారు.
రాజ్యలక్ష్మ్యా గృహంధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అంటూ నీతిశాస్త్రం మనకి తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహంట ఈ గొడుగు. అంతేకాకుండా ఏకఛత్రాధిపత్యము అంటారు. అంటే ఒక గొడుగు కిందకి పరిపాలన మొత్తం రావాలి అని చెప్పి రాజాధిరాజు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. అదుగోండి అటువంటి రాజాధిరాజత్వాన్ని సిద్ధింపజేసేటువంటిది ఈ ఛత్రము. అటువంటి దివ్యమైనటువంటి ఛత్రంలో అనంతుణ్ణి ఆవాహన చేస్తారు. అలా ఆవాహన చేసినటువంటి దివ్యమైనటువంటి ఛత్రాన్ని రామచంద్రమూర్తికి సమర్పించబోతూ ఉన్నారు. తతః హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. ఓం హిరణ్యగర్భః సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్రామదేవాంగస్మై దేవాయ హవిషా విధేమ. జయ బోలో రామనారాయణ భగవానికి. ఛత్రం సమర్పణం జరిగింది. ఆ తర్వాత రాజఖడ్గ సమర్పణం జరగబోతున్నది. ఈ ఛత్రం ధరించినటువంటి రాముడు ప్రపంచానికి మొత్తానికి అధిపతి అని తెలియజేయడం కోసమని సింహాసనంపై ఆ ఛత్రాన్ని వెంపజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఛత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేస్తారు. ఆదిశేషుడే భగవంతుడికి ఒక ఛత్ర రూపంలో ఉంటాడు కనుక ఆదిశేష దేవతాకమైనటువంటి ఛత్ర సమర్పణం ఈ సందర్భంలో జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ఈ పట్టాభిషేక సమయంలో ఖడ్గాన్ని సమర్పిస్తారు. ఈ ఖడ్గం ఒక విశేషమైనటువంటి ఖడ్గం. అలాగే కిరీటం కూడా. ఇది మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి మహనీయులు, ఒక యతీశ్వరులైనటువంటి ఉత్తరాది మఠ స్వామివారు సత్యాత్మతీర్థులు అనేటువంటి వారు సమర్పించినటువంటిది. ఇది ఒక 2 ఏళ్ల క్రితం మనకు వారు ప్రత్యేకించి ఈ బంగారు ఖడ్గాన్ని స్వామివారికి సమర్పించారు. ఆ ఖడ్గాన్ని ఈ పట్టాభిషేక సందర్భంలో స్వామివారికి ఇప్పుడు మనం సమర్పిస్తూ ఉన్నాం. విష్ణోరరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయేత్. ఓం విష్ణోరరాటమసి విష్ణా కృష్ణమసి విష్ణాస్త్రే విష్ణార్ధవమసి వైష్ణవమసి విష్ణవే రక్షోసురాణాం కఠినోగ్రకంఠచ్ఛేదక్షరక్షోణిదదిగ్ధారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. జయ బోలో రఘువీర మహారాజ్ కీ. ఖడ్గాల్లక్ష్మీ స్తథా రాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైరి వినాశంచ యత్నాత్తం అభిదద్మహే అంటుంది రాజనీతి శాస్త్రము. ఈ ఖడ్గం వల్లే లక్ష్మి లభిస్తుందిట, రాజ్యం లభిస్తుందిట, కీర్తి లభిస్తుందిట. అంతేకాకుండా ఈ ఖడ్గాన్ని ధరించటం వల్లే వైరి వినాశనం కూడా చేకూరుతుంది అని మనకి నీతి శాస్త్రము ఖడ్గధారణ వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి రాజఖడ్గాన్ని చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం జరిగింది. ఖడ్గ సమర్పణం జరిగిన తర్వాత చిట్ట చివర కిరీట సమర్పణం. ఈ కిరీటానికి సామ్రాట్ కిరీటం అని పేరు. ఈ కిరీటానికి మకుటం అని కూడా అంటారు. మకుటం అంటే అన్నిటికంటే పైన ఉత్తమమైనటువంటి శిరస్సును అలంకరించేది కనుక దానికి మకుటం అని పేరు. ఈ సామ్రాట్ కిరీటాన్ని మనకు 2011లో పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారు మనకు సమర్పించడం జరిగింది. ఆ కిరీటాన్ని ప్రతి సంవత్సరం మనం పట్టాభిషేక సమయంలో స్వామివారికి ఆ రాజ కిరీటంగా రాజమకుటంగా సమర్పిస్తూ ఉన్నాం. అంతా కూడా సేవించండి. ఆ కిరీటంలో మొత్తం ఆ సమ్రాట్ శక్తి అయినటువంటి విశ్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆవాహనం చేస్తారు, శ్రీమన్నారాయణుణ్ణి. ఆ కిరీటం రామచంద్రమూర్తి శిరస్సు మీద అలంకరింపబడుతుంది. రాజాధిరాజాయేతి మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ఓం
రాజాధిరాజాయ ప్రసవ్యసామినే నమో భజంబే శ్రవణాయ కుర్మహే సమే కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ